కాంగ్రెస్ పార్టీలో వెనకటి నుండి ఒక నానుడి ఉన్నది. ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తాడో కిందున్న కార్యకర్త కూడా అంతే సంపాదిస్తాడు అన్నట్టు. వాస్తవానికి నిజంగా కార్యకర్తలు కూడా కోటీశ్వర్లై ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అంత విచ్చలవిడితనం, అంత ఫ్రీడమ్ ఉండే పార్టీ. సో కాబట్టి వాళ్ళు వాళ్ళ పైరోగాన్ని ఉపయోగించుకొని ఏండ్ల తరబడి ఉన్నది కదా, ఆ లూప్ హోల్స్ని అన్ని ఉపయోగించుకొని ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకుంటూనే ఉంటారు. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ఏమో సుఖమైన పార్టీ కాదు, వాళ్ళు మొత్తం మామిడి పండు గుజ్జును తిన్నట్టు తీసుకున్నారు. అయితే ఇప్పుడు నిన్న సాయంత్రం నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టెండరు, మన అంగన్వాడీకి సంబంధించి శిశు సంక్షేమ శాఖ నుండి వచ్చిన ఒక ఫైనల్ అయిన ఒక టెండర్కు సంబంధించి వైరల్ అవుతుంది. అదేంటంటే అంగన్వాడీ టీచర్లు ఉంటారు కదా, అంగన్వాడీ టీచర్లు ఫోన్లు వాడతారు. ఆ ఫోన్లలో పరివాహన్ అనే కొన్ని యాప్స్ ఉంటాయి వాళ్ళకు అంగన్వాడీకి సంబంధించి. అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది, వాళ్ళ పేరెంట్స్ ఏంది, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డులు, పిల్లల ఆధార్ కార్డులు, ఎగ్స్ ఎన్ని ఇస్తానం, పాలు ఎన్ని ఇస్తానం, పప్పులు ఉప్పులు నూనె ఇవన్నీ ఏమైనా ఇచ్చేది, పిల్లలకి భోజనం చేసి పెట్టేది అయితే ఎంతెంత వాడాలి అన్నిటికి సంబంధించి అప్డేట్ చేసేది. దానికి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. ఆ ఫోన్ వాడాలి వాళ్ళు. ఆ ఫోన్లో డైలీ అటెండెన్స్ కూడా తీసుకుంటారు అదే ఫోన్లలో. సో అంగన్వాడీ టీచర్లు వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సొంతంగా ఫోన్లు ట్యాబులు కొనుక్కోలేరు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు అందిస్తూ ఉంటుంది ఈ వాళ్ళకు వృత్తిలో భాగంగా. అయితే అందియడం తప్పు కాదు, దానికి సంబంధించిన కాంగ్రెస్కి సంబంధించిన ఒక స్కామ్ బయటకు వచ్చింది. ఎందుకంటే ₹1 స్కామ్ జరిగిన స్కామ్ అని అనాలి. దాదాపు తక్కువ 8 కోట్ల స్కాము. ఏది 54 కోట్ల టెండర్కే, అందులోనే 8 కోట్ల స్కామ్. అంటే మనకు తెలియని ఈ గుట్టలు, కొండలు, పెద్ద పెద్ద క్వారీలు, హైవేలు, నేషనల్ హైవేలు, లేకపోతే ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, పెద్ద పెద్ద టన్నల్స్, వీటి మీద ఇంకెన్ని వందల వేల కోట్లు, ఈ బొగ్గు గనులు, వీటి మీద ఎన్ని వందల వేల కోట్ల స్కామ్ జరుగుతుందో మనకు అర్థం కాదు. అయితే ఇది మీ ముందుకు ఎందుకు తీసుకొస్తాను అంటే, విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఒక పని గవర్నమెంట్ చేయాలనుకుంటే చిన్న పని, గవర్నమెంట్కి 54 కోట్లది చిన్న టెండరే, ఇలా కూడా 10 కోట్ల దాకా వీళ్ళు వేసుకపోతారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు ఏ విధంగా దోచుకుంటారు అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఈ అంగన్వాడీ టీచర్లకు 35,781 ఫోన్లు కావాలన్నట. అట్లే ఐసీడీఎస్ సూపర్వైజర్లకు 1,452, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్స్కు 149, బఫర్ స్టాకు 748, మొత్తం 38,130 ఫోన్లు కావాలన్నట. ఆ ఫోన్లు వచ్చేసి గ్యాలక్సీ A06 4GB ఇంటర్నల్ ర్యామ్, 64GB స్టోరేజ్ అన్నట్టు. ఈ స్పెసిఫికేషన్స్ తోటి వీళ్ళు టెండర్ ఓపెన్ చేసిళ్ళు. టెండర్ ఎప్పుడు ఓపెన్ చేసిళ్ళు అంటే 19వ తారీఖు 11వ నెల 2025. ఆ టెండర్ మొత్తం ప్రాసెస్లు అవన్నీ అయిపోయి ఫైనల్ అయ్యి, టెండర్ ఎంతకు ఫైనల్ అయిందంటే మనకు వచ్చేసి 54,19,41,690 రూపాయలకు, అంటే 54,20,00,000. ఎన్ని ఫోన్లకు? 38,130 ఫోన్లకు. అంటే 54,19,000 డివైడెడ్ బై 38,130 ఫోన్లు కాబట్టి ప్రతి ఫోన్కు 14,213 రూపాయలు పడ్డది అన్నట్టు. 14,213. అదే ఈ ఫోను ఆన్లైన్లో చూసుకుంటే 11,999, అంటే 12,000 రూపాయలు. సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి ఆన్లైన్లో. మళ్ళీ ఇది స్టోర్లో కూడా కాదు, ఏ యాప్లో అయినా మీరు కూడా చూడవచ్చు. గ్యాలక్సీ A06 5G 64GB స్టోరేజ్, 12,000 రూపాయలు, ₹1 తక్కువ. ఇది ఆన్లైన్లో చూసుకుంటే. స్టోర్లో బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే తక్కువ ఉంటుంది. ఇంకా ఆన్లైన్ శాంసంగ్ వాళ్ళకి అప్రోచ్ అయి తీసుకుంటే ఈ ఫోను 6,000, 7,000, 8,000 కన్నా ఎక్కువ పడదు. ఈ స్పెసిఫికేషన్స్ తోటి ఉన్న ఫోను గవర్నమెంట్ కాంట్రాక్ట్ కాబట్టి అంత కూడా పడదు. దీనికి వీళ్ళు 14,213 రూపాయలు ఛార్జ్ చేసిళ్ళు. అంటే ఒక్క ఫోను మనం ఆన్లైన్లో మీరు ఇప్పుడు మీ వీడియో చూసే వాళ్ళు కూడా మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసి ఈ ఫోన్ ధర ఎంత అని చూడొచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లను 11,999 చూపిస్తే 38,130 ఫోన్లకు 45,75,00,000లకు ఈ టెండర్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ ఫోన్లు వస్తాయి ఈ ధరకు. కానీ ఫైనల్ అయింది ఎంత? 54,19,00,000. అంటే మొత్తం 54 కోట్లకి 45 పాయింట్ చేంజ్ తీసేస్తే 8,44,19,820 రూపాయలు ఇది కమిషన్ కింద తీసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఆన్లైన్ ధరనే. ఇక బల్క్ ఆర్డర్ ఇప్పుడు మనమే 10 ఆర్డర్లు మీరు ఆడ క్లిక్ చేయండి, 10 కావాలి ఫోన్లు అంటే కొంచెం రేటు తగ్గుతుంది. 38,130 ఫోన్లకు వాడు కనీసం 500 తగ్గించినా ఇంకొక 10 కోట్లు స్కామ్ జరిగినట్టే కదా ఇలా.
దీనికి మంత్రి సీతక్క గారు సమాధానం చెప్పాలి కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి కదా. ఆయన ఎందుకు సమాధానం చెప్తాడు? ఎవ్వల కాంగ్రెస్ అంటే కదా, ఎవ్వల దోచింది వాళ్ళు. చిన్న చిన్న ఇంట్లో ఉప్పులు పప్పులు కావాలి, చలో కాంగ్రెస్ పేరు మీద బిల్లు పెట్టు, టెండర్ అయ్యి ఇంటి పార్టీ ఆఫీస్ ఖమ్మంలో కట్టుకోవాలి, చలో దానికి ఒక గడ్డి కావాలి, చలో టెండరు, కోట్లు, ప్రతిదీ ఇట్లా. ఎప్పుడు ఏ బిల్లు వేద్దామా, ఎంత తీసుకుందామా, ప్రభుత్వ ఖజానా ఎంత దోసుకుందామా అనే వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వేసేదే 54 రూపాయల టెండర్ అనుకోండి, రూపాయలలో మాట్లాడుకుంటే అలా 10-15 రూపాయలు మీరే దుబ్బబట్టే. ఇంకా 54 కోట్ల సంబంధించి 10-15 కోట్లు మీరు తింటే ఇక వందల వేల కోట్ల టెండర్లలో అసలు ఏమన్నా మైన్స్కు కానీ కోలుకు సంబంధించిన కానీ పెద్ద పెద్ద ఈ నేషనల్ హైవేలు, మన ఈ పెద్ద ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మనకు ఆ టెండర్లు కూడా అర్థం కావు, ఆ నోటిఫికేషన్లు మన దాకా రావు, అవి చూసినా మనకు అర్థం కావు. అందులోనే అసలైన స్కాము వందలు వేలు లక్షల కోట్ల స్కామ్ జరుగుతుంది. అది ప్రజలకు అర్థం కాకుండా ఈ పాలకులు, చేతగాని పాలకులు నడిపిస్తున్నారు. చేతగానోళ్ళు కాదు, వాళ్ళు మహా జాదుగాలు, తెలివి కల్లోళ్ళు, మనల్ని పిచ్చోళ్ళని చేసి వాళ్ళు ఆడుకుంటారు. అందుకే ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ కాంగ్రెస్ పార్టీలు కానీ గతంలో 10 ఏళ్ళు వాళ్ళు దోసుకొని తిన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన 2.5 ఏళ్ళకే వాళ్ళు 10 ఏళ్ళు ఎంత తిన్నారో అంత తింటారు. మళ్ళీ మాకు ఛాన్స్ వస్తుందో రాదో అని చెప్పి ఇట్లాంటి పార్టీలు మనకు అవసరమా? మళ్ళీ ఇటు చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీగా డ్రగ్స్ తీసుకుంటాం, మొన్న దొరికిండు మాజీ ఎమ్మెల్యే. అటు కాంగ్రెస్ పార్టీలో నానా రకాల చెత్త అంతా ఉంటుంది. ఈ పార్టీలు మనకు అవసరమా? తెలంగాణకు కావాల్సింది చదువుకున్నోడు, న్యాయబద్ధంగా ట్రాన్స్పరెంట్గా పనిచేసే నాయకులు కావాలి. ఆ నాయకులను మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి ముందు పెడుతున్నాం. ప్రజలరా ఒకసారి ఆలోచించండి. ట్రాన్స్పరెంట్ లేని దగ్గర ఆ ప్రభుత్వాలకు, ప్రజలకు, ప్రభుత్వాలు చేసే దుర్వినియోగాలు ప్రజలకు అర్థం కాకుండా పోతాయి. కాబట్టి చదువుకున్న వాళ్ళను, మనలాంటి విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులకు మీరు ఎంకరేజ్ చేయాలి, మీరు ఓటు వేయాలి, మీరు గెలిపించాలి. ఈ చిన్న 54 కోట్ల సంబంధించిన టెండర్లనే 10-15 కోట్ల స్కామ్ ఉంటే వందల వేల కోట్లు దుర్వినియోగం అయితే అంటే మేము చూసి ఏం చేయలేకపోతాం. మన పిల్లలు రేపటి నాడు 1-2 లక్షల ఉద్యోగాల కోసం కష్టపడి సంపాదిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు అప్పటికే లక్షల కోట్లల్లో ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అర్థం చేసుకొని విద్యార్థుల రాజకీయ పార్టీ లాంటి చదువుకున్న నాయకులను మీరు గెలిపించాలి, ఓటేయాలి. మనలాంటి పార్టీ గురించి 10 మందికి చెప్పాలి. బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్, మళ్ళీ కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ఏ కాదు, ఇట్లాంటి పార్టీలు ఉన్నాయి, వీటికి వీళ్ళంటి వాళ్ళకి మనం మద్దతు తెలుపుదామని మీ ఫ్రెండ్ సర్కిల్లో డిస్కస్ చేయాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.